పరిష్కారం చేయాలి. రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో తగులు సృష్టిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు పరిష్కారం చేయాలో లేదా సర్వే జరిగిన మేమున్నాం. ట్యాక్స్ అన్నీ ఏ అనుకూలంగా ఉన్నాయి, ఎందుకు వాళ్ళు చేయాలి, ఆ రెవెన్యూ వాళ్ళు కాపలా చేయడం కానీ లేదా మా మీద దాడి దళితులము మాకు 25 సెంట్ల భూమి పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్, డీ పట్టాలు. ఆ డీ పట్టాల భూమిని మేము దున్నుకొని పండించుకుంటే మా మీద దాడులు చేసి మా ఆడవాళ్ళకి కూడా కొట్టారు, మగవాళ్ళకి కూడా కొట్టారు. అది మాకు న్యాయం చేసి మా భూములు మాకు ఇచ్చేటట్లు వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయమని ఈరోజు కలెక్టర్ ఆఫీసు వద్దకి శివాం దళితుల సమస్యలు న్యాయమైన పోరాటానికి మద్దతుగా 15 రోజులు బట్టి నిరాహార దీక్షలు చేసిన సందర్భంగా మరి శాంతియుతంగా ఆర్టీసీ క్యాంప్ నుంచి ర్యాలీగా వస్తే ఈరోజు కలెక్టర్ని కలవకుండా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, భూ సమస్య అంతా పరిష్కారం చేస్తాం, పెత్తందారులు ఆక్రమించుకున్న వాళ్ళందరి సంగతి తెలుస్తామని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దళితుల మీద దాడులు, ఈరోజు శివం దళితులు మహిళల్ని కూడా వ్యవస్థలే మొత్తం బట్టలు చింపి ఆ విధంగా దాడి చేస్తే పెత్తందారులకు అనుగుణంగా ఉండడం ఎంతవరకు సబబని ఈరోజు అడుగుతున్నాం. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇదే రైతులకి దళితుల మీద దాడులు చేసి ఇదే అనేది సిగ్గుచేటు. ఈరోజు ఖచ్చితంగా దళితులకి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలపాలి, వాళ్ళు సాగు చేసిన భూములకి హక్కులు కల్పించాలి, వాళ్ళకి పెత్తందారులు చేసిన దాడులకి వెంటనే వాళ్ళకి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి, భవిష్యత్తులో దాడులు జరగకుండా చూడాలని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఆగస్టు 15 వరకు చూస్తాం, ఆగస్టు 16 తర్వాత మళ్ళీ మా కార్యాచరణ ఉంటుంది. అందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు ఈరోజు పోలీసు మిత్రులకి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో మొత్తం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఒక శివం దళితులు ఒంటరిగాలు కాదు, వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల మద్దతు ఉన్నాయి. ఈరోజు జిల్లాలో అన్సర్డ్ భూములు సర్వేలు చేసి పట్టాలు ఇవ్వకపోవడం వలన పేదల భూములు కాజేస్తున్నారు, పెత్తందారులు ఈ పట్టాలు దోచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు ఈరోజు. కాబట్టి పేదలందరూ కూడా హక్కులు కల్పించకపోతే మాత్రం భూములన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. అన్సర్డ్ భూములు సర్వేలు చేయరు, అవకాశ పేరుతో భూములకి పట్టించుకోరు. కుడుమూరు 48 సర్వే నెంబరు 782 ఎకరాలని దొంగలు గొప్ప చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. తాతల కాలం నుండి సాగు చేస్తున్నటువంటి హక్కులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి రానున్న కాలంలో ఈ సమస్య పరిష్కారం చేయకపోతే జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారుతుంది. కాబట్టి శివం దళితులు
రైతులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సంఘీభావం ప్రతి ఒక్కరు తెలియజేస్తారు. ఆగస్టు 16 తర్వాత మా కార్యాచరణ ఉంటుంది. దానికి కూడా ముందుగా హెచ్చరిక చేస్తున్నాం. తర్వాత పరిణామాలకి కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, పోలీసు వారే బాధ్యత పడాలి. అటువంటి పోరాటాలకి అందరూ సిద్ధంగా ఉండాలి, మద్దతు తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.